ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇటీవలే జన్ నివేష్ సిప్ అనే కొత్త ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. జన్ నివేష్ సిప్ అనేది తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకం పెట్టుబడిదారులు నెలకు రూ. 250 నుండి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. ఇక ఎస్బీఐ జననివేశ్ ఎస్ఐపి లక్ష్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ హౌస్ అయిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని చాలా సులభతరం చేయడం ద్వారా ఆర్థిక చేరికను పెంచే ప్రధాన లక్ష్యంతో జననివేశ్ సిప్ని ప్రారంభించింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరియు శ్రామిక వర్గానికి మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క లక్ష్యం. ఈ సమూహం సాధారణంగా మ్యూచువల్ ఫండ్ల వంటి ఆధునిక పెట్టుబడులలో పాల్గొనడం కంటే సాంప్రదాయ పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ పథకం సామాన్యులకు అనుకూలమైనది మరియు రోజువారీ, నెలవారీ ఎస్ఐపిలతో సహా సౌకర్యవంతమైన పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. ఈ పథకం తక్కువ ఆదాయం సంపాదించేవారు చిన్న విరాళాలతో తమ పొదుపును సక్రమంగా పెంచుకోవడం కూడా అనుమతిస్తుంది. ప్రతి నెల కేవలం రూ. 250 పెట్టడం ద్వారా మీరు దీర్ఘకాలంలో 7 లక్షలకు పైగా నిధిని నిర్మించుకోవచ్చు. ఇక ఎస్బీఐ జన నివేశ్ సిప్లో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? ఈ పథకం విద్యార్థులు, మొదటిసారి పెట్టుబడిదారులు, వ్యాపారులు మరియు చిన్న పొదుపుదారుల కోసం రూపొందించబడింది. పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే ఎవరైనా ఈ పథకంలో పాల్గొనవచ్చు. జననివేశ్ సిప్ కింద చేసిన అన్ని పెట్టుబడులు ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కు మళ్లించబడతాయి. ఇక ఎస్బీఐ జననివేశ్ సిప్లో ఎలా పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎస్బీఐ జననివేశ్ సిప్లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం మరియు బహుళ ప్లాట్ఫారంల ద్వారా చేయవచ్చు. ఇక ఎస్బీఐ యోనో యాప్తో పాటు ఈ సౌకర్యం పేటిఎం, గ్రో మరియు జెరోదా వంటి ఫిన్టెక్ ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులో ఉంది. ఇది పెట్టుబడిని చాలా సులభతరం చేస్తుంది. మీరు 10 సంవత్సరాల పాటు సిప్లో ప్రతి నెల రూ. 250 పెట్టుబడి పెడితే మీ మొత్తం పెట్టుబడి రూ. 30,000 అవుతుంది. 12% సమ్మేళనం వార్షిక వృద్ధి రేటును పరిగణలోకి తీసుకుంటే మీ అంచనా ఆదాయం 26,009 అవుతుంది. అందువలన పెట్టుబడి వ్యవధి ముగింపులో మీకు సుమారు రూ. 56,009 వస్తుంది. అదేవిధంగా మీరు 20 సంవత్సరాలు ఇదే విధంగా పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తే మీ మొత్తం పెట్టుబడి రూ. 60,000 అవుతుంది. 12% వద్ద మీ అంచనా ఆదాయం 1.69 లక్షలకు పెరుగుతుంది మరియు మీ తుది నిధి రూ. 2,29,000కు చేరుకుంటుంది. ఇక మీరు 30 సంవత్సరాల పాటు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మీ మొత్తం పెట్టుబడి రూ. 90,000 అవుతుంది. 12% వద్ద మీ అంచనా ఆదాయం రూ. 6,80,000కు గణనీయంగా పెరుగుతుంది మరియు మీ తుది నిధి రూ. 7,70,000 వరకు మించిపోతుంది. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆలోచన చేయాలి. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఖచ్చితంగా వాటిపై అవగాహన, అదేవిధంగా దగ్గరలోని మీ బ్యాంకుకు వెళ్ళి సందర్శించి క్లియర్గా తెలుసుకొని పెట్టుబడి పెట్టండి. థ్యాంక్ యూ.